ఊరెళ్ళి వచ్చేసరికి మ్యాంగోస్ అన్ని పాడైపోయినాయి. నేను కాటన్ బాక్స్ లో పెట్టాను, ఎప్పటిలాగే రైస్ బ్యాగ్ లో పెట్టి డేలో వచ్చేద్దాం అనుకుని 3 days పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పటికే 5 days అవుతుంది మేము మ్యాంగోస్ మనం తెంపేటప్పుడే ఏ చిన్న దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చూసినా ఇక్కడ పగిలిపోయినట్టుంది, మొత్తం మురిగిపోయింది. మొత్తము 25 కాయలు తెంపాను, దాంట్లో ఒక 10 కాయలు పాడైపోయినాయి. మిగతా కాయలు మార్నింగ్ ఆవుకు పెట్టేశాను, ఇవి ఈవినింగ్ పెడదామని పక్కకు పెట్టాను. మిగిలిన కాయలు ఇవేనండి. ఈసారి మన చెట్టు కాయలు ఎక్కువగా కాయలేదన్నమాట. మన ఛానల్లో ఇలా అప్లోడ్ చేయగానే 1 lakh వ్యూస్ వచ్చింది. మన మామిడి చెట్టు మామిడికాయలే అండి. కింటల్నర కాయలు వచ్చాయి, బట్ ఈ సంవత్సరం మాత్రం అసలు కాయలే లేవు. అందినంత వరకు తెంపుకొని ఇలా మాగేశాను. ఊరెళ్తానని అనుకోలేదన్నమాట. సడన్ గా ఊరెళ్ళి వచ్చేసరికి ఇదనమాట పరిస్థితి. కాటన్ బాక్స్ నాకు అవైలబుల్ గా లేదండి. నేను ఎప్పుడైనా ఇలాంటి రైస్ బ్యాగ్ లోనే పెడతాను. మీకు ఏదైనా టిప్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ మ్యాంగో చూడండి ఎంత బాగా చక్కగా న్యాచురల్ గా పండాయో. ఇంతకీ మ్యాంగో ఇలా తినడం ఇష్టమా లేకపోతే జ్యూస్ చేసుకోవడం ఇష్టమా? కామెంట్ చేయండి.